ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూస్తే ఒక బిడ్డ తల మీద ఒక హస్తం మనకు కనపడుతుంది, ఒక హస్తం ఆకారం మనకు కనపడుతుంది. దీని అర్థం ఏంటంటే, ఒక సిన్సినాటి మహిళ డాక్టర్ క్లినిక్లో తన మోకాలపై కూర్చొని దేవునికి ప్రార్థన చేసింది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డకి గుండె సమస్య ఉంది. అయితే ఆ బిడ్డపై చేయి వేసి ఆ తల్లిలా ప్రార్థన చేసింది. దేవా, దయచేసి నా బిడ్డపై మీ చేయి ఉంచండి ప్రభువా. దేవా, నా బిడ్డను స్వస్థపరచండి. దేవా, ఒక రుజువు చూపించండి నువ్వు ఉన్నావని. నా బిడ్డ తల మీద నీ చెయ్యి, నీ హస్తాన్ని ఉంచు ప్రభువా, మీరు రక్షించండి, స్వస్థపరచు ప్రభువా అని ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ ప్రార్థన అయిపోయిన అనంతరం ఆ అల్ట్రాసౌండ్లో ఆమె బిడ్డ తలపై ఒక చెయ్యిలా కనిపిస్తున్న ఆకృతి కనిపించింది. దాన్ని చూసిన ఆమె కుమార్తె, ఇది ఎవరి చెయ్యి అని అడిగింది. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది నిజంగా దేవుని చేయిలా కనిపించింది అని ఆమె చెబుతుంది. దేవుడు నిజంగా ఉన్నాడు. ఆయన నా ప్రార్థన విన్నాడు, నాకు బలాన్ని ఇచ్చాడు, నన్ను నడిపించాడు, నా బిడ్డను స్వస్థపరిచాడని ఆమె సాక్ష్యం ఇచ్చింది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం వాక్యం సెలవిస్తుంది. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. నువ్వు దిగులు పడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. నేను బలపరచుదును, నీకు సహాయం చేదునని, నా న్యాయమైన కుడి చేతితో నిన్ను దర్శిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, దేవుడు నిజమైన వాడు. ఆయన ఇప్పటికీ ప్రార్థనలు స్పందిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. ఆ ప్రార్థన చేసిందంటే, దేవా, నా బిడ్డను స్వస్థపరచు ప్రభువా, నా బిడ్డ తల మీద నీ హస్తాన్ని ఉంచు ప్రభువా అని ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తెలిసింది, ఆమె బిడ్డ తలపై ఒక ఆకృతి, ఒక హస్తం కనపడింది. అది దేవుని చెయ్యి, దేవుని హస్తమో. ఎస్, దట్ ఇస్ అ గాడ్స్ మిస్టీరియస్ హ్యాండ్. దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు అన్నదానికి ఇదొక ఉదాహరణ.